ఎంగిలి చేతులు ఫుడ్ లో పెడుతున్న డాక్టర్ ప్రియా, ఒక్క నామినేషన్ ని పక్కన పెట్టిన బిగ్ బాస్, ఒదిగి పిల్లలు పెడుతున్న గుడ్డు పంచాయతీ, బిగ్ బాస్ హౌస్ లో పరిమళిస్తున్న ఎర్ర పువ్వు. హాయ్ హలో, వెల్కమ్ టు పెన్స్ టీవీ. నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. వచ్చేసేమండి, ఈరోజు జరిగిన వాటిపై మన యొక్క ఒపీనియన్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే అరుపులు, కరుపులు, గొడవలు, రచ్చ రచ్చ జరిగిందండి. నిన్న లైవ్ చూసి చెప్పాను, ఈరోజు వాస్తవంగా మొత్తం చూసాము. ఇంకా దాని గురించి చెప్పుకోవడం వేస్ట్ అండి. అయితే ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ సింగిల్ నామినేషన్స్ని బిగ్ బాస్ అవాయిడ్ చేశారు. అంటే ఇక్కడ సింగిల్ నామినేషన్స్ అంటే ఎవరు, మన కళ్యాణ్ గారికి ఒక్క రాము రాథోడే నామినేట్ చేశారు. అదేవిధంగా తనూజాకి ఒక్క ఫ్లోరా నామినేట్ చేశారు. రీతుకి ఒక్క మనీష్ నామినేట్ చేశారు. ఎమాన్యుయల్కి ఒక హరీష్ నామినేట్ చేశారు. అంత తప్ప ఇంకెవరు నామినేట్ చేయలేదు. కాబట్టి ఒక్కొక్క నామినేషన్ని బిగ్ బాస్ పక్కన పెట్టేసి టోటల్గా 2 కన్నా ఎక్కువ వచ్చిన నామినేషన్లన్నింటినీ 7 ఇంటి సభ్యులను బయటికి పంపించడం కోసం సిద్ధం చేశారు. వాళ్ళు ఎవరంటే భరణి, హరీష్, ఫ్లోరా, మనీష్, ప్రియా, పవన్, సుమన్, వీళ్ళు 7. అయితే యాక్చువల్గా ఏంటంటే 2 వచ్చి సుమన్కి 1 వచ్చింది. అది కూడాను సంజన మాత్రమే. సుమన్కి ఎవరు నామినేట్ చేయలేదు. కానీ కెప్టెన్గా ఒక స్పెషల్ అథారిటీ మీకు ఇస్తున్నాము, కాబట్టి మీరు ఎవరో ఒకరికి డైరెక్ట్గా నామినేట్ చేయొచ్చు అని బిగ్ బాస్ ఆవిడకి ఒక కెప్టెన్గా ఒక అధికారం ఇచ్చారు సంజనాకి. ఆ సంజనా గారు వచ్చేసి ఈ ఇంటి సభ్యుల్లో ఎవరిని నేను నామినేట్ చేయను కానీ ఒక్కరినే నామినేట్ చేస్తానని ఆమె సుమన్ని నామినేట్ చేయడం జరిగింది. సో ఇదండి మొత్తానికి ఏంటంటే, ఈ విధంగా ఏంటంటే సుమన్ గారికి ఒక కెప్టెన్ ద్వారా డైరెక్ట్ నామినేషన్ జరిగింది. అయితే ఈ సుమన్ గారికి సంజన గారికి మధ్యలో ఉండే కాన్వర్జేషన్ అందు చూశారు, నవ్వుతో నభవిష్యతి. అంటే ఇంతవరకు మన సుమన్ సెట్లోని సినిమాలోనే చూసాం కానీ ఈ 7 రోజుల్లో చూడలేదు. అయితే ఏంటంటే సుమన్లో ఒరిజినాలిటీ బయటపడింది. అంటే ఒరిజినాలిటీ మీన్స్ ఇక్కడ నెగిటివ్ అయితే కాదు, కానీ ఇది కదా మేము కోరుకునేది సుమన్ సెట్ నుండి. సుమన్ శెట్టి సీరియస్ అయినా సరే మాకు కామెడీ వస్తుంది. కాబట్టి ఏంటంటే ఆ కామెడీ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అయితే సుమన్ శెట్టి మాత్రం ఇందులోని చాలా బాధపడ్డాడంటే, అతను ఫీల్ అయితే మన కామెడీ అంటే అది కాదు, కానీ ఆయన ఫీల్ అయ్యే విధానంలో మిగతా వాళ్ళు అరుచుకున్నారు, ఎగిరేరు, గుండెలు బాదుకున్నారు, అసలు కొట్టుకుంటారేమో అన్నంత వచ్చింది. కానీ సుమన్ శెట్టి మాత్రం తనదైన శైలిలో ఇచ్చారండి. సంజనా గారికి అర్థం కాలేదు, మీ బిహేవియర్ ఏంటి, మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు. సంజనా గారి క్వశ్చన్లు అలాగే ఉన్నాయి, ఆయన ఆన్సర్లు అలాగే ఉన్నాయి. ఇద్దరికిద్దరు సరిపోయారండి. అయితే ఏంటంటే అది కాస్త ఎంత నామినేషన్ ప్రక్రియలోని మనకే కాదు, అక్కడ నామినేషన్ అయిన వ్యక్తులకి, మిగతా వాళ్ళకి, అందరికి కూడాను అది మంచి రసవత్తరమైన హాస్యం కలిగించింది. ఇక విషయానికి వద్దాం. హరీష్ గారు రీతు గారికి నామినేట్ చేశారు. అయితే రీతు గారు వచ్చేసి లాస్ట్ టైము హరీష్ గారిది తప్పెవరిది అని అడిగేటప్పుడు అందరూ చేతులు ఎత్తారు. తప్పు లేదు అని రీతు గారు హరీష్ని వెనకేసుకొని రావడం జరిగింది. ఎందుకంటే లేడీస్కి ఆయన మంచి వాల్యూ ఇస్తారండి అని. అలాంటి రీతుని హరీష్ గారు గుర్తించకపోవడం అనేది ఒక విధంగా దౌర్భాగ్యం. అయితే హరీష్ గారు ఒకటే అంటారు, మాస్క్ మ్యాన్, అందరూ మాస్క్ వేసుకుని తిరుగుతున్నారని. సరే, హరీష్ గారి విషయంలో రీతు మాస్క్ ఎక్కడ వేసుకున్నారు? ఆమె ఇప్పుడు హరీష్ వచ్చేసి రాము రాథోడ్ని నువ్వెందుకు స్టాండ్ అవ్వలేదు, నువ్వెందుకు సపోర్ట్ చేయలేదు అనే విషయంలో అడిగారని రాము రాథోడ్ హరీష్ని మన నామినేట్ చేశారు. మిగతా వాళ్ళని అడిగారు కదా, నువ్వెందుకు అది, మరి అదేవిధంగా పడాల కళ్యాణ్ని నువ్వు ఆర్మీ పర్సన్ని నువ్వెందుకు స్టాండ్ అవ్వలేదని ఆయన ఆర్మీని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. మరి ఆమె ఆర్మీ పర్సన్ కాకపోవచ్చు, రాము రాథోడ్ కాకపోవచ్చు, కానీ ఆమెకి సంబంధం లేకపోయినా సరే నిల్చొని మరి హరీష్ని సపోర్ట్ చేసింది కదా. మరి హరీష్ ఇచ్చిన వాల్యూ ఏముంది ఇక్కడ రీతుకి? హరీష్ రీతుని నామినేట్ చేయలేదు, కానీ రీతు హరీష్ని నామినేట్ చేసేటప్పుడు తను ఇచ్చిన సమాధానాలు కరెక్ట్గా లేవు. నేను మీకు నచ్చేలా ఉండనండి అనే సమాధానం ఏంటంటే, పాపం రీతు ఆయన కోసమే మీరు ఇలా ఉండొద్దు, మీరు తినకన్నా ఉండొద్దు, అందుకని మిమ్మల్ని నామినేట్ చేస్తున్నానని మంచిగానే చెప్తున్నా సరే. అయితే ఏంటంటే హరీష్ విషయంలో ఒకటి ఉందండి, ఎవరైనా కనికారించినా సరే ఆయన నాకు మీ కనికారాలు అక్కర్లేదు అంటాడండి. ఎవరైనా సింపతి చూపించినా నాకు మీ సింపతి అక్కర్లేదు అంటాడండి. ప్రేమతో దగ్గరికి వెళ్ళినా నాకు మీ ప్రేమలు అక్కర్లేదు, మీరు మాస్క్ వేసుకున్నారు. ఎందుకు ఇలా తయారయ్యారో అర్థం కావట్లేదు. ఆయన వెనకుండే బలమైన కథ ఏదో ఉండుంటుంది, అది మనం తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే మాత్రం మనం కన్విన్స్ అవుతామేమో చూద్దాం. ఇది పక్కన పెట్టండి. హరీష్ బాగా ఆడతారు, అది వాస్తవం. మరి ఆయన అలాగే కంటిన్యూ చేస్తూ బాగున్నాను. ఈరోజు లైవ్లో చూస్తుంటే హరీష్ వచ్చేసి తనూజ గారికి కోడిగుడ్డట్టు తినిపిస్తున్నారు.
చాలా బాగా ఆనందం అనిపించింది. అటు కోడిగుడ్డ డబల్ ఆమ్లెట్ తింటున్నారు. అదేవిధంగా సంజన గారు కూడా వచ్చి ఏదో అడిగారు, వాటర్ ఏదో వద్దురండి అని అన్నారు. అదేవిధంగా అతను ఇంటి సభ్యులకి తినిపిస్తున్నారు. ఎవరికి? మన రామురాతోడికి తినిపించారు, మరి పవన్కి తినిపించారు. ఇలా చాలా తినిపిస్తూ ఉన్నారండి అతను హరీష్. అది కదా మనకు కావాల్సింది హరీష్ నుండి. మరి హరీష్ నుండి అగ్రెసివ్ ఎందుకు? ఇక పక్కన పెట్టండి. ఇక సుమన్ శెట్టి వచ్చేసి ఇద్దరిని నామినేట్ చేశాడు, ప్రియాని మనీష్ని. అయితే సుమన్ శెట్టి ప్రియాని మనీష్ని నామినేట్ చేశారు కానీ చెప్పిన రీజన్స్ అంతగా లేవు. ఎందుకంటే ప్రతిసారి ఇంట్లోని దొంగతనం జరిగేటప్పుడు నువ్వు నన్ను వచ్చి అడుగుతున్నావు అని ప్రియాని అడగడం సుమన్ శెట్టి అడిగారు. అయితే ప్రియా తనదైన బాధ్యతగా అందరినీ అడుగుతుంది. ఆ కోణంలో సుమన్ శెట్టిని కూడా అడిగింది. ఒకవేళ సుమన్ శెట్టిని అడగలేదు అనుకుంటే ఆయన ఎందుకు అడగలేదు, నన్ను అడుగుతున్నావు అని మిగతా వాళ్ళు కూడా అంటారు కదా. అందరిని అడిగినట్లే సుమన్ శెట్టి గారిని అడిగింది. సుమన్ శెట్టి గారిని అనుమానించి కాదు దొంగ అని. పైగా ఇంకోటి, ఆయన ఇంట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు మనీష్ అడుగుతున్నారట, లోపలికి పని ఉందా, ఏంటి పని అని అడుగుతున్నారట. అంటే ఇక్కడ మనీష్ ఒప్పుకున్నారు, అందరికీ అన్ని పనులు ఛార్జ్ షీట్లు ఉన్నాయి, నా ఒక్కడికి ఏ ఛార్జీ లేదు, కాబట్టి నేను ఇంటిని కాపాడే బాధ్యతని నేను తీసుకున్నాను, నేను ఇంటిని కాపాడుతున్నాను. అలాంటప్పుడు ఏంటంటే నా బాధ్యతగా లోపలికి మీరు ఏం పని మీద వస్తున్నారు అడుగుతున్నాను కానీ మీరు రాకూడదని కాదు, మీరు దొంగని కాదండి అని మనిషి చెప్పడం జరిగింది. అయినా సరే మిమ్మల్ని మీరు నన్ను అడిగే విధానంలోనే నాకు మర్యాద లేదు అని, మనీష్కి మర్యాద లేదని సుమన్ శెట్టి ఒక సర్టిఫికేట్ ఇచ్చి ముఖానికి ఎర్ర రంగు పూశారు. ఈ రెండు కూడా సుమన్ శెట్టి చెప్పిన వాదనలు కరెక్ట్గా లేవు. కానీ ఈ ప్రియాని మనీష్ ఇద్దరు కూడాను సుమన్ శెట్టి ఎక్కువ వాదించలేదు. సరే రాసేయండి అని రాయించుకున్నారు. కాబట్టి అది పెద్దగా ఇది లేదు. తర్వాత ఇక భరణి గారు చెప్పిన మాటలో ఆలోచించదగిన విషయం ఉందండి. ఎందుకంటే ప్రియా మాటలు ప్రియాకి రిటర్న్ చేశారు. కోడిగుడ్డు ఇష్యూ ఇక్కడ ఏమైందంటే పిల్లలు పెట్టి ఇంకా పొదుగుతుందండి. అదే పొదుగుతున్న ఈ సంజన కోడిగుడ్డు పొదికి పిల్లలు పెడుతుందండి. అది ఎంతగా పిల్లలు పెట్టిందంటే భరణిని ఇంటి సభ్యులందరూ కలిసి నెట్టేసేలా చేసింది. అంటే సంజన మాత్రం కెప్టెన్ అయిపోయింది కోడిగుడ్డు దొంగలాడిసి. భరణి మాత్రం ఇంట్లో బయటికి వెళ్ళిపోవడానికి నామినేషన్లో ఉన్నాడు. ఏం ఆశ్చర్యం ఇది. అందుకే అంటారు చూడండి, దొంగతనం చేయడం తప్పు కాదు, దొంగతనానికి సమర్థించడం ఇంకా తప్పు. తప్పు చేయడం తప్పు కాదు, తప్పు చేసిన వాడికి సమర్థించడం ఇంకా తప్పు. ఇది అంత నీతి చూసారా? తప్పు చేసిన వాడు ఎక్కడ ఉంటున్నాడు? మంచి మంచి పదవుల్లో ఉంటున్నారు, మంచి మంచి సభలకు వెళ్తున్నారు, చట్టసభలకు వెళ్తున్నారు. కానీ ఆ తప్పును సమర్థించిన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? కటకటాలకు వెళ్తున్నారు. ఎంత నీతి! ఇదే ఇక్కడ చూపించారు. బిగ్ బాస్ ఎవడండి పనికి మనుషులు అంటారు? బిగ్ బాస్ అనేది పనికొచ్చిన షో. ఇక్కడ నీతి ఉంది. కోడిగుడ్డు దొంగలాడిన ఆమె చక్కగా కెప్టెన్గా ఇంట్లో ఉంది. ఆమె మంచిదయే కాదా, గుడ్ బ్యాడ్ అలాగే పక్కన పెట్టండి. మామూలుగా ఒక నీతికి నేను చెప్తున్నాను అంతే. ఆమె నేనేమంటారు, ఒక నీతి అక్కడ తెలియపరిచారు. కోడిగుడ్డు దొంగలాడిన ఆమె కెప్టెన్గా ఆ ఇంట్లోకి వెళ్తే కోడిగుడ్డుకి సమర్థించిన వ్యక్తి ఆ ఇంటికి ఆటాడి పర్మనెంట్ పర్సన్గా వెళ్ళినప్పటికీ నామినేట్ చేయబడ్డాడు కదా ఎలిమినేషన్ కోసం. కాబట్టి ఏంటంటే దోషిగా అందరి ముందు నిల్చొని ఆన్సర్ చెప్పుకోవాల్సి వచ్చింది కదా. అందుకనే తప్పు చేయడం కన్నా తప్పు చేసేవాడు సమర్థించడం అనేది ఇంకా తప్పు. ఆలోచించండి. ఈ భరణి గారి విషయంకి వచ్చినప్పటికీ ప్రియా చెప్పిన మాటలు, అంటే భరణి గారు ప్రియాని నామినేట్ చేశారండి. భరణి గారు ప్రియాని ఇంకెవరిని డెమాన్ పవన్ నామినేట్ చేశారు. ప్రియాని నామినేట్ చేసి డెమాన్ పవన్ నామినేషన్లో ఇద్దరు మాట్లాడుకుని డెమాన్ పవన్ అతను నామినేట్ చేసి ఇతను అతను నామినేట్ చేసి 2 రోజులుగా మనకి పంచాయతీ చెప్తాం. పక్కన పెడితే ప్రియా విషయం. భరణి గారు ప్రియాని ఎందుకు నామినేట్ చేశారు అంటే, ఒక డాక్టర్గా ఉన్న ఒక ప్రియ ఆరోగ్య విషయాన్ని తన కాపాడుకోవాల్సిందే కాకుండా ఎదుటి వాళ్ళని కూడా కాపాడవలసిన సామాజిక బాధ్యతాయుతమైన ప్రియ తనకి అనారోగ్యం వచ్చినప్పుడు, అంటే మొన్న ఈ మధ్య ఒంట్లో బాగోపోయినప్పుడు తన ఎంగిలి చేతులు నోట్లో పెట్టుకునే ఎంగిలి వేళ్ళు వేరే ఫుడ్లోకి ఆమె పెడుతుంది. అలా పెట్టకూడదు కదా. ఆ విషయం తను చెప్పాలనుకున్నాడు భరణి గారు, చెప్పలేకపోతే ఆ క్షణంలో ఇక్కడ చెప్పారు. ఎందుకంటే ఆ అమ్మాయి అప్పుడు కూడా చెప్పారట, ఎవరో చెప్తారని కదండి, ఆమె డాక్టర్. మనం ఎంగిలి గ్లాస్ అలా పెట్టితే మళ్ళీ అందులో నీళ్ళు వేసుకోం, ఆ గ్లాస్ పక్కన పెట్టి ఇంకో గ్లాస్ తాగుతాం, మన ఎంగిలే మనం తాగం. అలాంటి తరుణంలో అది ఒంట్లో బాగోపోయిన ఒక అమ్మాయి తన ఎంగిలి చేసినవి చేతులు మళ్ళీ ఇంకో ఫుడ్లో పెడితే ఇంకొకరికి జ్వరం వస్తుంది కదా. ఇది కనీస సామాజిక బాధ్యత కదా. అందుకే ఎంగిలి చేతుల్ని ఫుడ్లో పెట్టి ఆమె తింటూ ఇతరులకు ఫుడ్ ఇస్తుంది. మరి ఆమె నేను కేర్ టేకర్ని డాక్టర్ని అనడంలో అర్థం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇది మాత్రం క్షమించిన నేరమే. ఆ తర్వాత వచ్చేసి పొదిగి పిల్లలు పెడుతున్న గుడ్డు పంచాయతీ అన్నాం. పొదిగి పిల్లలు పెడుతున్న గుడ్డు పంచాయతీ ఏంటంటే, ఆల్రెడీ గుడ్డు గురించి మనం మాట్లాడేసుకున్నాం. ఏంటి, గుడ్డు దొంగలించిన వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు, కెప్టెన్ అయ్యారు. గుడ్డు దొంగలించిన వాళ్ళకి సమర్థించిన వాళ్ళు మాత్రం ఇంటికి యజమాని అయ్యి కూడాను నామినేట్ కాబట్టారు.
ఇది వాస్తవం. అంటే తప్పు చేసినోడికి సమర్థించినోడికి కూడా తప్పే అని చెప్పేసుకున్నాం. ఇక ఆ గుడ్డు ఇప్పుడు ఏమైందంటే నిన్న బిగ్ బాస్ 3 ఉడకబెట్టిన గుడ్లు పంపించారు. అది రేపో ఎల్లుండో వస్తుంది, మీరు చూడండి. ఏమండి, నేను చెప్తుందని జరుగుతున్నాయి కదా, అందుకని చెప్పేసి మరి నేను చెప్పింది జరుగుతుందో లేదో మీరు ఒకసారి చూసుకోండి. జరిగిందా లేదా మీరే బ్యారేజ్ చేసుకుని ఈరోజు చెప్పింది రేపు జరిగినట్లయితే ఎల్లుండి మా పెమ్స్ టీవీకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని గట్టిగా కొట్టండి. మళ్ళీ మంచి విషయాలు అంటే ఎల్లుండి జరుగుతున్నాయి. అంటే బిగ్ బాస్కి కూడా తెలియని విషయాలు నేను ముందే చెప్పిస్తుంటాను. బిగ్ బాస్కి తెలియని విషయాలు అంటే ఏంటి, బిగ్ బాస్ గారు ఎలా ఊహిస్తారో, బిగ్ బాస్లో ఉన్న హోస్ట్ ఎలా మాట్లాడతారో అనేది సామాజిక స్పృహతో నేను విని చూసి మరి వాటిని అనాలిసిస్ చేసి నేను 99% నిజాలు ఇస్తున్నాను. 1% అక్కడ తప్పుతుంది, ఎక్కడో జస్ట్ మన జ్ఞాపక శక్తి వల్ల ఎక్కడో మనం వేరే యావిగేషన్స్ వల్ల తప్పుతుంది. కానీ అంటే దేవుళ్ళం కాదు కదా పూర్తిగా అంజనం వేయడానికి. ఎనిహో మొత్తానికి ఏంటంటే ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో పిల్లలు పెడుతుందంటే కోడిగుడ్లు వచ్చాయి. 3 కోడిగుడ్లు వచ్చిన తర్వాత బిగ్ బాస్ హౌస్ వినండి చెప్తున్నాను, ఎల్లుండో రేపు అవతల నాడు మీరు చూస్తారు. 3 కోడిగుడ్లు వచ్చిన తర్వాత ఒక టాస్క్ కోసం వచ్చింది. ఆ టాస్క్ కోసం వచ్చిన తర్వాత ప్రియ, శ్రీజ వాళ్ళతో పాటు నేను ఇంటికి రాను అంటూ వాదించిన రీతు కూడా ఆ 3 కోడిగుడ్లు కాజేసారు, తినేశారు. అంతే. అది ఏం జరుగుద్దో, అది ఎలాంటి పంచాయతీ దారితీస్తుందో చూద్దాం. ఆ తర్వాత ఇక ప్రియ నేను దొంగను కాదు, నేను దొంగతనం చేయట్లేదు అని చెప్తూ తను వాదించింది. తనకి ఎవరో నామినేట్ చేసేటప్పుడు మరి ప్రియ నేను దొంగను కాదు అని సుమన్ శెట్టి మిగతా భరణి గారు నామినేట్ చేసినప్పుడు వాదిస్తుంటే మరి కెప్టెన్ రూమ్కి వెళ్ళి చాక్లెట్లు దొంగతనం చేసి పరిగెట్టి పారిపోయింది. మరి అది దొంగతనమే కదా, నేను దొంగను కదా అని చెప్పడం. సో ప్రియ ఈ వీకు కష్టమే. ఆ తర్వాత ఆ బిగ్ బాస్ హౌస్లో పరిమళిస్తున్న ఎర్ర పువ్వు ఏంటి పరిమళిస్తుంది, పొరపాటున రెడ్ ఫ్లేవర్ అన్నాడు గుండంకులు అని అన్నాడు ఇతను. ఈ గుండంకులు తిరుగుతూనే ఉంది, సారీ చెప్పినా సరే, ఎమాన్యుల్ సారీ చెప్పినా తిరుగుతుంది. ఎర్ర పువ్వు విషయానికి నాగార్జున గారి ముందు సారీ చెప్పినా తిరుగుతుంది. ఎమాన్యుల్ వచ్చి అతని నామినేషన్ చేసి నువ్వు నన్ను ఎర్ర పువ్వు అన్నావు అంటూ ఎమాన్యుల్ని పొరపాటున తెలుసో తెలియకో హరీషు రెడ్ ఫ్లేవర్ అన్నాడండి. అంతే. అది ఇక్కడ తను సారీ కూడా చెప్పాడు. మళ్ళీ ఈరోజు నామినేషన్ చేసినప్పుడు కూడా ఎర్ర పువ్వు అన్నారు. అదేవిధంగా ఎమాన్యులు, తనూజ, మరి రీతు ముగ్గురు కూర్చొని ఇది రేపో ఎల్లుండో చూస్తారు. అఫ్కోర్స్ లైవ్లో ఇవాళ వచ్చినట్టు ఉంది కూడా. కూర్చొని సరదాగా ఏడుస్తూ కూర్చుంటే మనిషి సంజన అలా వస్తూ ఏంటి ఎర్ర పువ్వు అనుకొని మాట్లాడుకుంటున్నారు. ఎర్ర అంటే రెడ్ ఫ్లవర్ అని మాట్లాడుకుంటున్నారు. ఏంటి ఎర్ర పువ్వు కథ? ఏమీ లేదు అక్కడ. గుండంకుల్లో ఏమీ లేదు, ఎర్ర పువ్వులో ఏదీ లేదు. కాకపోతే పరిమళిస్తూ ఉన్నాయి. అదేనండి ఈ పంచాయతీ, ఈ బిగ్ బాస్ పంచాయతీ సరైన ట్రాక్కి ఎప్పుడు పడుతుందని నేను చూస్తున్నాను. ఎందుకంటే కొన్ని విషయాలు మనం తెలుసుకుంటున్నాం కానీ హౌస్లో ఉన్నవారు తెలుసుకోలేకపోతున్నారు. ముఖ్యంగా హరీష్ చాలా విషయాలు అతను నిజంగా బాగా ఆడుతున్నాడు కానీ ఎందుకో ఆయన అలా ఇదవుతున్నాడు. ఇక మనీష్ ట్రాక్లో పడ్డాడు, నామినేషన్లో కూడా పడ్డాడు. ఇక భరణి గారు వచ్చేసి పెద్ద మనిషి తరాగా వెళ్తున్నారు అనుకున్నాం కానీ నిజంగా పెద్ద మనిషే. మన కురుక్షేత్రంలో ధృతరాష్ట్రుడు పాత్ర వహిస్తున్నారు. ధృతరాష్ట్రుడు అన్నీ తెలిసి కూడా నాకేమి కనిపించమన్నారు. అలాగే కోడిగుడ్డు పోయినా కూడా నాకు కనిపించలేదని చెప్పారు. అంటే ధృతరాష్ట్రుడే. మరి కౌగులి నాన్న అని కౌగులించుకున్నారు ఎవరిని, పవన్ని. మరి ఈసారి నామినేట్ చేశారు అంటే ధృతరాష్ట్రుడు కౌగులే. నిజంగా ఆయన కురుక్షేత్రంలో అందరికన్నా పెద్దయిన ఒక ఇంటి పెద్దయిన ధృతరాష్ట్రుడే. సరే, ఎనిహో మరిన్ని మంచి విషయాలతో రేపు మార్నింగ్ మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని గట్టిగా కొట్టండి. ఈ రోజు నేను చెప్పిన రేపు జరిగితేనే ఎల్లుండి కూడా లైక్ చేయండి, ఎల్లుండి సబ్స్క్రైబ్ చేయండి, ఎల్లుండి మరి గంట సింబల్ కొట్టండి. కానీ కొట్టడం మర్చిపోకు. మీరు అలా కొడితే మరి మాకు ఇప్పుడు కళాకారులకి మీరు ఇచ్చిన చప్పట్లే మా పాలిత దుప్పట్లు అని మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఆ ఎంకరేజ్మెంట్ మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం. అది వస్తుంది అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీ ఎస్ఎస్ పట్నాయక్.